గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో గతంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా రేవంత్ సర్కార్ పటిష్టమైన చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ తర్వాత పరీక్ష మళ్లీ నిర్వహించినప్పటికీ పలు చోట్ల బయోమెట్రిక్ నిర్వహించకపోవడంతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 2 సార్లు నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. అయితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పుల తడకలను అధికారంలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈసారి గతంలో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది టీజీపీఎస్సీ. అభ్యర్థుల స్కాన్ ఓఎంఆర్ షీట్లను తన అధికారిక వెబ్సైట్లో ఈ నెల 24 సాయంత్రం 5 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. టీజీపీఎస్సీ నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో గ్రూప్ నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని, అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.